ఎస్, మీ మొబైల్లో కొన్ని ఫ్రీ ఏఐ టూల్స్ వాడుకొని మొబైల్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఒక యాప్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ కోడ్ జనరేట్ చేయాలి. నెక్స్ట్ దాని ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫైల్ లాగా కంప్రెస్ చేయాలి. నెక్స్ట్ మన యాప్కి ఒక లోగో డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ పబ్లిష్. ఇవన్నీ మీ మొబైల్లోనే చేయొచ్చు. హలో ఎవ్రీవన్, ఐ యామ్ యశ్వంత్ అండ్ యు ఆర్ వాచింగ్ సోనీ యష్ ఏఐ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ కోడింగ్. ఇప్పుడు ఒక 3 టైప్స్ ఆఫ్ కోడ్స్ జనరేట్ చేద్దాం. HTML, CSS, జావాస్క్రిప్ట్. ఓకే, గూగుల్లో ChatGPT ఓపెన్ చేయండి. సైన్ ఇన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కింద మీ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చెస్ గేమ్ క్రియేట్ చేయమని ప్రాంప్ట్ ఇస్తున్నా విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇప్పుడు మనకి HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ కోడ్స్ జనరేట్ అయినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మన కోడ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికోసం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. కోడ్ పెన్, లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీద 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్లో పెడుతున్నా. ఓకే, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బ్లాక్ ఏరియాస్ ఉన్నాయిగా, అక్కడ మన కోడ్ కాపీ చేయాలి. ఏ కోడ్ ప్లేస్లో ఆ కోడ్ మాత్రమే పేస్ట్ చేయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ ఏరియాలో వైట్ కలర్లో మన ప్రివ్యూ చూపిస్తుంది. నెక్స్ట్ ChatGPT ఓపెన్ చేసి HTML కోడ్ కాపీ చేసి మళ్ళీ కోడ్ పెన్ ఓపెన్ చేసి ఇక్కడ HTML ఏరియా కాడ కోడ్ పేస్ట్ చేయాలి. 3 కోడ్స్ కాపీ చేయగానే మీకు రైట్ సైడ్ ఒక ప్రివ్యూ వస్తుంది. చెస్ బోర్డ్లో రాజు, మంత్రి, గుర్రం, ఏనుగు, ఒంటె ఇట్లా క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ మనకు ఆల్ఫాబెట్స్ వచ్చినాయి. సో మళ్ళీ ChatGPT ఓపెన్ చేసి మళ్ళీ రీజనరేట్ చేద్దాం. ఓకే, మనకి కోడ్స్ మళ్ళీ రీజనరేట్ అయినాయి. సో మళ్ళీ ఇప్పుడు వీటిని కాపీ చేసి మళ్ళీ కోడ్ పెన్లో మళ్ళీ పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రివ్యూలో మనకు చెస్ పీసెస్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మన గేమ్ని టెస్ట్ చేద్దాం కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని. ఏదైనా ఒక పీస్ క్లిక్ చేసి దాన్ని ఎక్కడికి మూవ్ చేయాలో ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే అది మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్స్, ఇది 360 డిగ్రీస్ ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. రైట్ ప్లేస్లో మూవ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం కాదు, కానీ రాంగ్ ప్లేస్లో మూవ్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఇట్లా ఇన్వాలిడ్ మూవ్ అని వస్తుంది. ఇట్లా ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ మనం ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మాత్రమే జనరేట్ చేయమని మనం ప్రాంప్ట్ ఇచ్చినాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ మన ప్రోగ్రామ్ని ఒక ఫైల్ లెక్క కంప్రెస్ చేయాలి. సో దానికోసం ఈ యాప్ ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ టాప్లో 3 లైన్స్ క్లిక్ చేసి న్యూ ఫైల్. నెక్స్ట్ HTML నేను ఇచ్చినట్టు మాత్రమే ఇవ్వండి, ఇది ఎక్స్టెన్షన్స్ ఇవి. ఇట్లా .html అని ఇస్తేనే మీ కోడ్ HTML ఫైల్ లాగా కంప్రెస్ అవుతుంది. ఫైల్ క్రియేట్ అయ్యాక కోడ్ పెన్ ఓపెన్ చేసి ఇక్కడ HTML కోడ్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ 3 లైన్స్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి మళ్ళీ CSS ఫైల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నేమ్ ఇవ్వాలి .css. ఓకే, ఫైల్ క్రియేట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ కోడ్ పెన్ ఓపెన్ చేసి CSS కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ జావాస్క్రిప్ట్ కోడ్ కూడా సేమ్ కాపీ పేస్ట్. 3 లైన్స్ న్యూ ఫైల్ జావాస్క్రిప్ట్, ఈ ఫైల్కి .js అని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, టీనీ హోస్ట్. ఈ వెబ్సైట్లో మన ఫైల్ని జిప్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి, HTML, CSS, JS. ఈ 3 ఫైల్స్ని ఒక ఫోల్డర్కి మూవ్ చేద్దాం. ఈ 3 ఫైల్స్ సెలెక్ట్ చేసి కింద మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే కంప్రెస్ ఆప్షన్ వస్తుంది. కంప్రెస్ క్లిక్ చేస్తే జిప్ ఫైల్ లెక్క కంప్రెస్ అవుతుంది. మళ్ళీ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మన జిప్ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ వెరిఫై విత్ యువర్ ఈమెయిల్ అని అడుగుతుంది. సో ఈ గూగుల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. ఫైల్ ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. ఓకే, మనకు ఒక లింక్ వచ్చింది, ఈ లింక్ కాపీ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, వెబ్ ఇంటూ యాప్. ఇదే లాస్ట్ స్టేజ్. కింద రిజిస్టర్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ URL కూడా ఇందాక కాపీ చేసిన లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మన యాప్ నేమ్, మిగతావి చేంజ్ చేయకుండా కిందికి స్క్రోల్ చేస్తే సెట్ లోగో అని ఉన్నది. సో మనకి ఇప్పుడు ఒక లోగో కావాలి. లోగో డిజైన్ కోసం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఫ్లాట్ ఐకాన్. ఇక్కడ మీ యాప్ నేమ్ ఇస్తే 20 ఆఫ్ ఐకాన్స్ వస్తాయి, మీకు అన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇది సూటబుల్గా అనిపించింది, డౌన్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఈ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ మన లోగో సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మళ్ళీ కింద మేక్ యాప్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మన నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మన పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, APK ఫార్మాట్లో మన గేమ్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, మన గేమ్ రెడీ అయింది.
ఇక్కడ రైట్ సైడ్ సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ ఫ్రీ క్లిక్ చేయగానే మీకు ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఈ జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ సబ్ ఫోల్డర్స్ వస్తాయి. అందులో ఆండ్రాయిడ్ ఫోల్డర్ క్లిక్ చేస్తే మీకు ఒక ఏపీక ఫైల్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అంతే, మన గేమ్ డౌన్లోడ్ అయింది. సో ఇలాంటి ఫ్రీ AI టూల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.